గౌరవిస్తున్నాను. హిందువుల కోసం దేవాలయాలు, ముస్లింలంతా మసీదులు, క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే నేను ఒకటే ఈ విజయనగరంలో చెప్తున్నాను, ఈ జిల్లా అభివృద్ధి కావాలి, తప్పకుండా మీకు అండగా ఉంటాను. ఒకప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయింది, ఇప్పుడు విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్లో పెట్టాను. ఒకప్పుడు హైదరాబాద్లో శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు పెడితే మెదక్కి వెళుతుంది, ఇంకో పెడితే నిజామాబాద్కి వెళ్తుంది. అట్లా కాదు, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలని ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. ఈసారి నేను తీసుకుపోయి ఈస్ట్ గోదావరి పాయకరావుపేట సైడ్ పెట్టుండదు, కానీ ఆ సైడ్ కంటే ఈ సైడ్ వస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది. నేను వస్తానే మళ్ళీ ట్రాక్లో పెట్టాను. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన్ని కూడా మంత్రిగా చేసుకున్నాం. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఆగస్టు నెక్స్ట్ ఇయర్ 26 ఆగస్టుకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. మీరు ఎక్కడికి కావాలన్న కనెక్టివిటీ వస్తుంది. నేను ఒకటే పెట్టుకున్నాను, ప్రతి ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్త కావాలని. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, అభివృద్ధి తెలిసిన ప్రభుత్వం ఇది. అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేస్తూనే నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటా. ఎవరికి అండగా ఉండాలనో వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చివరి ఊపిరున్నంత వరకు, చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే నేను సంక్షేమమే కాకుండా అభివృద్ధి చేస్తూనే మీ అందరికీ కష్టాలు లేని సుపరిపాలన. ఈరోజు మీరు చూసుంటారు, ఇప్పుడిప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోయే పని లేదు. ఇంకా అన్నీ సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశాలు వచ్చేస్తున్నాయి. లంచాలు ఇచ్చే పని లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాను. అది కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు నాతో సహకరిస్తే ₹1 లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రోడ్లు వ్యవస్థ బాగుండాలని. ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లు, ఈరోజు అన్ని గుంత